పత్రికా స్వేచ్ఛను అణిచివేసి ఈ దేశంలో రాజకీయ పార్టీల కార్యాలయాలు తాళా వేసి రాజకీయ పార్టీ నాయకులందరినీ జైల్లో పెట్టి ఉద్యమకారులను ఎన్జిఓలను పత్రికా విలేకరులను పత్రికా సంపాదకులను జైల్లో పెట్టి ఆ రోజు ఎమర్జెన్సీ విధించి అందులో అనేక రకాల రాజ్యాంగాన్ని అభాసించే విధంగా రాజ్యాంగం అనేక రకాల మార్పులు తమ కుర్చీ నిలుపుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ తన అధికారం నిలుపుకోవడం కోసం ఇందిరాగాంధీ ఎన్నికల్లో మరి గెలిచినటువంటి సంఘటనలకు సంబంధించి తీర్పిస్తే ఈమె ఎన్నిక చెల్లెలను తీర్పిస్తే ఆ రకంగా దాన్ని కూడా రాజ్యాంగాన్ని అనుకూలంగా మార్చుకొని 5 సంవత్సరాల కోసం ప్రజలు వచ్చేస్తే మరొక సంవత్సరాన్ని కూడా తమకు అనుకూలంగా అధికారం నిలుపుకోవడం కోసం పెంచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఏ రకంగా ఎన్నికల్లో